ఇప్పుడు క్రికెట్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఒక మతం కింద ఉండిపోయింది. ఇప్పుడు ఉమెన్ క్రికెట్ అనేది విపరీతంగా గ్రో అవుతుంది. అంటే మనకి స్టాండ్స్‌లోకి వస్తున్న క్రౌడ్స్‌ని చూస్తే అర్థమవుతుంది. టీవీలో వస్తున్న ఈ నెంబర్ ఆఫ్ ఈ డిజిట్స్ ఇయన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా! సో మీకు ఎలా అనిపిస్తుంది? మెన్ వరల్డ్ కప్‌తో మెన్ క్రికెట్‌తో పోల్చుకుంటే ఉమెన్ క్రికెట్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపిస్తుంది? పెరుగుతుంది అనిపిస్తుందా? ఎలా ఉంది అది చూస్తుంటే ఆ రెస్పాన్స్? చాలా గ్రో అవుతుందండి ఉమెన్స్ క్రికెట్ కూడా. ఎందుకంటే మాకు లాస్ట్ బిఫోర్ 2023లో అండర్-19 వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ చేశారు. Yes. ఈసారి అండర్-19 ఏషియా కప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ కూడా మెన్స్ క్రికెట్ లాగా గ్రో అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఉమెన్ క్రికెటర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. Yes. చాలా అమ్మాయిలు ఆడుతున్నారు. అండ్ అందరూ క్రికెట్ అనే కదా ఏదో ఒక స్పోర్ట్స్ని అయితే తీసుకోవచ్చు వాళ్ళ కెరియర్ లాగా. మరి అంటే మీకు కాంట్రాక్ట్స్ లాంటి సెంట్రల్ కాంట్రాక్ట్ అలా ఉంటాయి కదా బీసీసీఐ నుంచి, మీకు ఏమైనా ఉన్నాయి మాకు కాంట్రాక్ట్స్? ఇప్పుడే రావండి. మరి ఓన్లీ ఫీస్ ఇస్తారా? ఇప్పుడు టీడీఏ ఇంకా మ్యాచ్ ఫీజ్ ఉంటాయి. ఎంత ఉంటుంది మ్యాచ్ ఫీ మామూలు? అది డిపెండ్స్. అంటే దీనికి ఎంత ఉంది? వరల్డ్ కప్ కదా. ఇది ఇంకా మాకు తెలియదు. బట్ 5 crores ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేసినట్టున్నారు. 5 crores అయితే అనౌన్స్ చేస్తాం. సో అంటే ఇప్పుడు క్రికెట్లో మీరు బాధపడిన మూమెంట్స్ ఉంటాయి, హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అన్నీ ఉంటేనే కదా ఇట్స్ ఎ మ్యాటర్, అంటే ఒక జర్నీ అనేది వస్తుంది. సో బాగా బాధపడిన మూమెంట్ ఏది, లేదంటే బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ బాధ అంటే ఎప్పుడు న్యూట్రల్ ఉండటానికి చూస్తాను. బట్ అది పాసిబుల్ కాదు కదా. ఒక మనిషి అన్న తర్వాత ఆ మినిమం అంటే ఆ గ్రౌండ్లో కొంచెం ఉన్నప్పుడు WPL అయి ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నా. బట్ అది అవ్వలే. బట్ ఇట్స్ ఓకే. ఏదైతే నేను ఇంప్రూవ్ చేసుకోవాలో అది చేసుకొని ముందుకు వెళ్దాము. హ్యాపీ మూమెంట్ అంటే మొన్నటిదేనా? చాలా ఉన్నాయి కానీ మొన్నటిది అల్టిమేట్ అని దట్ ఈస్ ద చెప్పచ్చు. టాప్ ఆఫ్ ఆల్. టాప్ ఆఫ్ ఆల్. యా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా WPL అయి ఉంటే బాగుండేదని. అంటే ఏదన్నా మన మంచిగా అన్న ఒక సామెత ఉంటుంది, అది మీకు బాగా అప్లికబుల్ అవుతుంది. అదే అవ్వకపోవడం వల్ల మీరు కసిగా బాగా ఆడారు. ఇప్పుడు నెక్స్ట్ 10 లక్షలు కాదు, ₹1 కోటి పెట్టే తీసుకోవాలి యాక్చువల్గా. యా మరి ఫైనల్గా అంటే ఇంత అచీవ్ చేశారు. ఎక్కడో నోవేర్ దగ్గర నుంచి మొదలయ్యి ఒక భద్రాచలం అనే చిన్న ఊళ్ళో స్టార్ట్ చేసి 2 years 3 years ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 19 yearsకి మొత్తం దేశం అంతా గర్వపడే స్థాయికి ఎదిగారు కదా. సో వాట్స్ యువర్ డ్రీమ్? ప్లేయింగ్ ఫర్ ఇండియా, విన్నింగ్ మ్యాచెస్ ఫర్ ఇండియా. ఓకే. ఇండియాకి ఇప్పుడు కప్ లేదు, కప్ తేవాలి, వరల్డ్ కప్. ఎస్, అల్టిమేట్ డ్రీమ్. మీరున్న టీం, మీరు ఇప్పుడున్న ఫామ్కి దీనికి టీమిండియాలోకి రావడం కానీ ఆ కప్ రావడం కానీ అదంతా ఓకే. బట్ ఆఫ్టర్ దట్ అదంతా కాకుండా లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఏదో చేసుకోవాలని ఉంటుంది కదా. ఇదంతా క్రికెట్ పరంగా ఓకే, బట్ లైఫ్లో ఒక అల్టిమేట్ గోల్ అని ఉంటుంది కదా. ఇండియాకి ఆడాలండి, అంతే అంతే, అది ఒకటే గోల్. ఒకటే గోల్. ఇంకా వేరే గోల్స్ కూడా ఏం పెట్టుకునే వాళ్ళది మీ ఫాదర్? ఓకే. సో అంటే మిమ్మల్ని పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి. ప్రౌడ్ చేయలే ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు సాధించిన దీనికే మొత్తం దేశం అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో అందులో మీరు మా తెలుగు అమ్మాయి అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయం ఏదైతే ఉందో నెరవేరాలని మనస్ఫూర్తిగా